నమస్కారం. మన తెలంగాణ పల్లెల్లో ప్రతి గుడి వెనుక ఒక గొప్ప చరిత్ర ఉంటుంది. కానీ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి దగ్గరలోని ఎల్లారం పోచమ్మ తల్లి గుడి చరిత్ర వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇక్కడ అమ్మవారికి కాంక్రీట్ గోడలు గాని, పెద్ద గోపురాలు గాని ఉండవు. కేవలం ఒక పూరి గుడిసె మాత్రమే ఉంటుంది. అహంకారం లేని స్వచ్ఛమైన భక్తికి నిదర్శనంగా నిలిచే ఈ అడవి బిడ్డ కథ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. దాదాపు 150 ఏళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని ఒడ్నాలమ్మ అనే జలదేవత కాపాడేదని స్థానికులు చెబుతారు. అప్పట్లో పేదవాళ్ళు తమ ఇళ్లలో పెళ్లిలకు నగలు కావాలని వేడుకుంటే అమ్మవారు వారికి ఆభరణాలు ఇచ్చేదట. అయితే ఒకసారి ఒక మహిళ నగలు తిరిగి ఇస్తూ అమ్మవారిని దూషించింది. మనుషులు తీరు చూసి బాధపడిన ఒడ్నాలమ్మ ఆ తరువాత నగలు ఇవ్వడం ఆపేసి అడవికి రక్షకురాలైన పోచమ్మగా మారిపోయిందని చరిత్ర చెబుతుంది. పోచమ్మ తల్లి మహిమలు చూసి స్థానిక జమీందార్లు అమ్మవారికి ఒక పెద్ద కాంక్రీట్ గుడి కట్టాలని గోడలు కట్టడం మొదలుపెట్టారు. కానీ ఆ రాత్రి అమ్మవారు వారి కలలోకి వచ్చి, నేను అడవి బిడ్డను, నా మీద ఎలాంటి పైకప్పు ఉండకూడదు, 4 గోడల మధ్య నన్ను బంధించకండి అని ఆదేశించింది. భయపడిపోయిన జమీందార్లు వెంటనే ఆ గోడలను కూల్చేశారు. అందుకే అమ్మవారు నేటికి ఒక పూరి గుడిసెలో కొలువై ఉంది. ఈ అడవి తల్లి దగ్గరికి ప్రతి గురువారం అర్ధరాత్రి ఒక పెద్ద పులి వచ్చి ప్రదక్షిణలు చేసి వెళ్తుందని ఇక్కడి ప్రజల నమ్మకం. ఈ గుడిలో పూజారులు గిరిజనులు ఉంటారు మరియు ప్రధాన పూజలు కేవలం మహిళలే చేస్తారు. ప్రతి 2 ఏళ్లకోసారి జరిగే ఎల్లారం జాతరకు చుట్టుపక్కల జిల్లాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుండి కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి బోనాలు సమర్పిస్తారు. కోరిన కోరికలను తీర్చే ఈ ఎల్లారం పోచమ్మ తల్లిని మీరు కూడా దర్శించుకోండి. మన తెలంగాణ సంస్కృతి చరిత్ర గురించి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.